నమస్కారం. ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. మైనారిటీలకు ముఖ్యంగా ఒక భయకంపితులను చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం నిన్న చూసాం, మోడీ గారు వచ్చారు, 4% రిజర్వేషను అక్కడెక్కడో నార్త్ ఇండియాలో అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఎత్తి ఉండవచ్చు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే, అంటే కర్ణాటక లాంటి రాష్ట్రాలు వాళ్ళు సొంతంగా అధికారంలోకి వస్తాయి, మేము ట్రై చేస్తామని. ట్రై చేశారు కూడా. బొంబాయి గవర్నమెంట్, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంటు ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేయాలని చెప్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక్కడ నిన్న మోడీ గారు ఆ ఊసే ఎత్తలేదు కదా. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నది కూటమి, టీడీపీ జనసేన కూటమి ఎన్డీఏలో చేరారు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నాడు. తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి అప్పుడు నేనే మైనారిటీ కమిషనర్, ఒక టీం పోయి ఢిల్లీకి పోయి స్టేట్ విడిపోయినప్పుడు 4% రిజర్వేషన్ మేము కాపాడాలని ప్రత్యేకమైన లాయర్స్ పెట్టి పిపి రావు గారు అని చనిపోయారు. ఇప్పుడు 4% రిజర్వేషన్ స్టేలో నడుస్తాం. కాబట్టి వాళ్ళ బీజేపీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది టీడీపీ జనసేనల మేనిఫెస్టో. మా వరకు మేము, బీజేపీ వరకు మేము వీళ్లకు చేయూతనందిస్తాం, రాష్ట్ర ప్రగతికి చేయూతనందిస్తాం. ఈరోజు మోడీ గారి స్టేట్మెంట్ మీరు చూడండి, నేను ఇస్లాంకు వ్యతిరేకం కాదు, మీరు చూడండి అంతే సర్క్యులేట్ అవుతూ ఉంది కూడా అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. కాబట్టి అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో ఏదైనా నార్త్ ఇండియా స్టేట్స్, రాజస్థాన్లో, యూపీలో చెప్పినట్టున్నారు. ఇక్కడ వీళ్ళు కూటమి ధర్మం, సంకీర్ణ ధర్మం, ప్రభుత్వ ఇది ఏదైతే కూటమి ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తున్నారు. మాకు ఈ కూటమి యొక్క ఏదైతే మేనిఫెస్టోను గౌరవిస్తామని చెప్తున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాపాడారు. అప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పినప్పుడు, అప్పుడు బీజేపీతో పోయినప్పుడు కూడా అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేశారు. మరి అనేక మంది పోటీదారులు ఉన్నారు కృష్ణకాంత్ గారి దగ్గర నుంచి, కానీ అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు 4% రిజర్వేషన్లు మీ బిడ్డ నేను రద్దు చేయను అని. ఓకే, కానీ ఇంతవరకు 5 ఏళ్ళు సరే, ఆయన వ్యక్తిగత, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కారణాల, లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల కారణాల, ఇక అవన్నీ తర్వాత కథ. కానీ 5 ఏళ్ళు ప్రతిదీ ఆయన బీజేపీ ప్రభుత్వానికి సహకరించారు. ఈరోజు ఆయన చదువుతున్నాడు ఒక చోట, నేను కూడా విన్నాను, ఎన్ఆర్సీ, సిఏఏ కూడా నేను రానివ్వను, 4% కాపాడుతా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్ళు మీరు ఒక్కసారైనా సుప్రీంకోర్టులో ఒక దావా వేసి అడ్వకేట్లు పంపించి స్టే ఎత్తివేయించి ముస్లింలకు పర్మనెంట్గా రిజర్వేషన్ అయ్యేటట్టు చూసారా? లేదు కదా. పోనీ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, ఎంపీ ఇచ్చాం కదా నీకు, ఇక మా ముస్లిం సోదరులకు హెల్ప్ చేయవా బాబు, మీ వాళ్ళందరికీ చెప్పి విత్డ్రా చేయించు ఆ దావా అని చెప్పారా? లేదు కదా. కాబట్టి ఎన్ఆర్సీ అనేది ముస్లింలుగా భయకంపితులు కావాల్సిన అవసరం లేదు. ఈ 4% రిజర్వేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కాపాడారు. నేనే దానికి రాష్ట్రం విడిపోతే మేము సపరేట్గా పోయి కొట్లాడాల్సి వచ్చింది. మాకు కూడా ఆంధ్రప్రదేశ్, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయింది, అది తెలంగాణ అయింది. కాబట్టి ఈ రిజర్వేషన్ మాకు కూడా వర్తింపజేయాలి, అంతవరకు మీరు దీన్ని కాపాడాలంటే కోర్టు స్టే ఇచ్చింది కూడా. ఇప్పుడు మొన్న నిష్కర్షగా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్కు నేను కట్టుబడి ఉన్నా అని చెప్పారు. ఏ చట్టమైనా ముస్లిం వ్యతిరేక హక్కులకు పరిరక్షించే విధంగా నేను కాపాడుతా అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. 5 ఏళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు సిఏఏకు మిథున్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, విజయసాయి రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. అప్పుడు రాజ్యసభలో బీజేపీకి ఇది లేదు, వాళ్లకు సంఖ్యాబలం లేదు. అయినా కూడా వీళ్ళు మద్దతు ఇవ్వకపోతే చట్టమే అయ్యేది కాదు. అది ఏదేమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయినా అది చట్టం అయ్యేది కాదు. టీడీపీ జనసేన ఏజెండా ఏదంటే అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, అది సూపర్ 6 లేకపోతే ఇదా? వీళ్ళు చెప్తున్నారు కదా, అంబటి రాంబాబు 25కి 25 సీట్లు వస్తే మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే రాష్ట్రం కోసం. మేము అదే సత్సంబంధానికి, అక్రమ సంబంధానికి ఉన్న సంబంధం ఇది. కుబూల్ కియాకు ఖాళీ నాజాయిజ్ రిష్తే కో తాలూకా. ఈ ప్రాంత వ్యక్తి ఆదినారాయణ రెడ్డిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు, నేనేమంటున్నా అంటే మా ముస్లిం సోదరులను ఓటు వేసి హక్కుదారులు కండి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయిపోయింది పని. కాబట్టి నేను హక్కుదారులు కండి, మా ముస్లింలు, మైనారిటీలు, క్రిస్టియన్లు నేను కోరుతున్నా, మీరు వేసి హక్కుదారులు కండి. ఆదినారాయణ రెడ్డి గారు సరే ఒక పార్టీకి ఉండవచ్చు, కానీ ఆయన ఫాలో చేయాల్సింది కూడా టీడీపీ
జనసేన మేనిఫెస్టోనే